బాలీవుడ్ గ్రాండియర్ ఫిల్మ్ మిరాయికి టాలీవుడ్లో 1 ఛాలెంజ్ ఎదుర్కొంటే సరిపోతుంది. కానీ కోలీవుడ్లో మాత్రం ఇంచుమించు 10 మూవీస్తో పోటీ పడక తప్పేట్లు లేదు. అందులోనూ తనలాంటి ముగ్గురు యంగ్ అండ్ డైనమిక్ హీరోస్తో టగ్ ఆఫ్ వార్లో గెలవాల్సిన టైం. ఇంతకీ ఆ 3 స్టార్స్ ఎవరో లుక్కేద్దామా? హనుమాన్తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా నెక్స్ట్ మిరాయితో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఘాటీకి లైన్ క్లియర్ చేసి కిష్కిందపురి డేట్కి షిఫ్ట్ అయి ఆ టీంకి ఝలక్కిచ్చింది. ఇక్కడుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని ఢీకొంటే సరిపోతుంది. కానీ తమిళంలో ఇంచుమించు 10 సినిమాలను దాటుకొని నిలబడాల్సి ఉంటుంది. అందులోనూ ఈ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ 3 చోటా ఫిల్మ్స్ కాంపిటీషన్ ని తట్టుకోవాలి. డిఎన్ఏతో రీసెంట్ గా డీసెంట్ హిట్ అందుకున్న అథర్వా నుండి వస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ టనల్. దీన్ని తెలుగులో టనల్ పేరుతో డబ్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న టనల్ సెప్టెంబర్ 12న తమిళంలో రిలీజ్ కాబోతోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ బ్లాక్ మెయిల్ మూవీ కూడా ఇదే డేట్ పై కర్చీఫ్ వేసింది. ఈ 2 సినిమాల ట్రైలర్స్ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ హీరోగా నటిస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ బాంబ్. శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా తీర్చిదిద్దిన బాంబ్ ఈ ఫ్రైడేనే థియేటర్స్ లోకి రాబోతోంది. ఇక వీటితో పాటు కుమార సంభవం, కాయల్, యోలో, మధురై 16, ఉరుత్తు లాంటి చిన్న చిత్కా చిత్రాలు ఓ 10 ఉన్నాయి. ఈ చిన్న సినిమాలను తట్టుకొని మిరాయి నిలబడాలి. చోటా సినిమానా భారీ బడ్జెట్ అయినా చివరికి కాంటెంట్ కీలకం కాబట్టి తమిళ ఆడియన్స్ ఏ బొమ్మకి హిట్ ఇస్తారో, తేజ సజ్జా ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటారో ఈ ఫ్రైడే ఎవరిదవుతుందో చూడాలి.